హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇదైతే సండే రోజు లాగనమాట. సండే రోజు చాలా ఎర్లీ మార్నింగ్ మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. నిన్న లేట్ అయిపోయిందని చెప్పేసి నైట్ రాలేదు. ఇంకా మార్నింగ్ వచ్చాక మా వారు చీకటితో నేను ఇంకా బయట కసువులు అవి కూడా ఏం చిమ్మలేదన్నమాట. లేవగానే ఇంట్లో ముందు కాఫీ అది కలుపుతూ ఉన్నాను అనమాట. టీ కాఫీ పెడుతున్నాను. బుడ్డగాడికి కూడా పాలు పోద్దాము అని చెప్పేసి అది నైట్ కూడా ఏమి తినలేదన్నమాట. సరేనని ఒక పక్క అయితే మాకు టీ పెట్టుకుంటున్నాను, ఒక పక్క అయితే దానికి పాలు కాస్తూ ఉన్నాను. అంటే చెప్తుంటాను కదా నేను పాలు పోయించుకున్నాను అని చెప్పేసి. ఇది తాగేసాక మా అమ్మ ఈ లోపలే నాకు ఫోన్ చేసింది. మా చెల్లెలు వాళ్ళు ఈరోజు రేపు 3 days మామూలుగా లీవ్లు ఇచ్చారు. సెకండ్ సాటర్డే, సండే, మండే. కానీ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళు అమ్మమ్మని చూడాలా అన్నారంటే వాళ్ళు వస్తారని చెప్పిందనమాట. మీరు కూడా రాండి అమ్మాయి ఎడకి అని ఫోన్ చేసింది. శ్రీధర్ వచ్చినాక అని. దగ్గరే కదా, నేను మామూలుగానే వెళ్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చారంటే అందరూ సరదాగా ఉంటాం కదా అక్కడ అని చెప్పేసి ఇంకా ఉదయం మేము ఈ పనులన్నీ చూసుకున్నాక అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ టీ తాగేసి మేము ఫస్ట్ ఇంకా మా వారైతే వారం నుంచి ఒగ్గుపట్టుకొని ఉంటారనమాట. ఎలాగున్నాయి మొక్కలు ఏంటి అని. వచ్చారంటే మాత్రం ఫస్ట్ ఆ తోట అంతా చూసుకుంటా ఉంటాడు. ఏ మొక్కలు ఎలాగున్నాయి, ఈ వారానికి ఏవి అంత పెరిగాయి అవన్నీ చూస్తాడు. మళ్ళీ నాకు కూడా చెప్తాడనమాట. వీటికి నెక్స్ట్ వీక్ ఇలాగా చెయ్యి అలాగ చెయ్యి అని మాత్రం చెప్తాడు. అవి కొన్ని తెలుసు, అతను బాగా చెప్తాడనమాట. అతను వచ్చే లోపల నేను కొన్ని అది చేసి పెడతాను. పర్వాలేదులే బాగా చేసావు అని చెప్తారు. ఇంకా ఆడ నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఈ లోపల మా అమ్మ చేపలు తెప్పించింది. మా చెల్లెలు వాళ్ళిద్దరూ వచ్చేస్తున్నారు. నేను చెప్పాను కదా మా పెద్ద చెల్లెలు అమ్మాయి శారీ కట్టుకొని ఉండే అమ్మాయి, డ్రెస్ వేసుకున్న అమ్మాయి చిన్న చెల్లెలు. ఆ అమ్మాయి బాగా చేపల కూర చాలా బాగా చేస్తుందని చెప్పి మా పెద్ద చెల్లెలు కూతురు అనమాట ఈ పాప. మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తుంది చూడండి, ఆ అమ్మాయి వచ్చేసి చిన్న చెల్లెలు కూతురు. చేపల కూర చేస్తూ ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి చేపల కూర చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు, మా చెల్లెళ్ళిద్దరు పిల్లలు అనమాట. వీళ్ళకి బాగా సరదా వీడియోలు అవి తీస్తూ ఉంటే ఇంకా నా ఫోన్ తీసుకొని వాళ్ళే తీస్తూ ఉంటారు. ఏమి ఎలాగ తీయాలి, మేము కూర్చున్నా పడుకున్నా మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నా ఫోన్లు తీసుకొని వాళ్ళే తీస్తారనమాట. ఇది మా చెల్లెలు చేస్తూ ఉంది చేపల కూర. చెప్తా ఉంది, నువ్వు వీడియోలో పెట్టడం ఏమో కానీ అందరూ నువ్వు భలే చేపల కూర చేస్తున్నావు అంటే అని మా వాళ్ళు ఉన్నారు కదా చూస్తారు, అడుగుతూ ఉన్నారు అని నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా వంట రూమ్లో ఇంకా అందరం ఏడే సరదాగా. మా అమ్మకైతే భలే హ్యాపీ అనమాట. ఇంక ముగ్గురం ఏడొచ్చేసి ఉన్నామంటే హ్యాపీగా ఉంటుంది. లేకపోతే పాప మా అమ్మ ఒకటే కదా, అందరం వస్తే అదొక ఆనందం. పిల్లలతోటి ఆమె కూడా చిన్నపిల్లలాగా అయ్యి ఆడేసుకుంటా ఉంటుంది. ఇంకా అన్ని దానికి మసాలాలు, చేపల కూరకి మసాలాలు, మెంతులు, ధనియాలు అవి వేపింది కదా, ఆరబెడతా ఉంది మా చెల్లెలు. ఇంకా మా పిల్లలు ఫోన్ తీసుకొని, ఇంకా మగ పిల్లకాయలు కానీ ఇద్దరున్నారు మా చెల్లెలు వాళ్ళిద్దరికి. ఒక పాపకు ఒక పాప బాబు, ఇంకొక పాపకు కూడా ఒక పాప బాబు అనమాట. ఇంకా వాళ్ళు ఫోన్ తీసుకొని వీడియోలన్నీ తీస్తూ ఉంటారనమాట. ఎవరు ఏం చేస్తూ ఉన్నా, మేము ఎలా కూర్చొని ఉన్నా మాట్లాడుతూ ఉన్నా అదొక సరదాలాగా. పెదమ్మ వస్తుంది వీడియోలు తీస్తుంది అంట తీసుకుంటుంటారు. అందులోనే నా ఫోన్ అయితే ఇది కొంచెం ట్రబుల్గా ఉంది. మసగ్గా మొన్న చెప్పాను కదా వాటర్లో పడిపోయింది అని చెప్పేసి, అప్పటి నుంచి కొంచెం మసగ్గా ఉందన్నమాట. నేను ఏదో పెద్ద స్పీచ్లు లెక్చర్ ఇస్తున్నాను అనుకోవాకండి. ఇక్కడ యూట్యూబ్ గురించే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. దీని గురించి ఇంకా మంది ఎక్కువ వెళ్ళట్లేదు అనే ఉద్దేశంతో ఇంకా మనం దీనిలో ఏమి నేర్చుకోవాలి, మీరేమన్నా తెలుసుంటే మీరు చెప్పండి అని మేము ముగ్గురు డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా ఎట్లాగా తీయాలి వీడియోలు. ఈ లోపల ఈ ఫోన్ ఒకటి పాడైపోయింది అని ఈ విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. మేము ముగ్గురు కూర్చుంటే ఏదో ఒక టాపిక్ బాగా చర్చిస్తూ ఉంటాము. ఈ లోపల అయితే చేపల కూర చూడండి ఎంత బాగున్నదో, చాలా టేస్ట్గా చేస్తుంది ఈ అమ్మాయి చేస్తే మాత్రం. అది మసాలా పొడి వచ్చేసి అందులో చల్లేస్తే ఆ పొడి చేసుకుంటాం. చేపల మసాలా అనేది అందరికి ఐడియా ఉంటుంది. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ధనియాలు వేసి ఏపి పొడి చేసుకుంటాం అనమాట. మా సైడు నెల్లూరు చేపల పులుసు అంటే
చాలా ఫేమస్ కదా, ప్రతి ఒక్కరూ నెల్లూరు చేపల పులుసు అంటే ఎలాగుంటుంది ఏంది అనుకుంటారు. మేము మెయిన్ నెల్లూరు చేపల పులుసులో నేను ఇదివరకు కూడా చెప్పాను, అల్లం పేస్ట్ అసలు మామిడికాయ వేస్తాం కంపల్సరీ. పులుసులో వచ్చేసి మామిడికాయ ఉంటుంది. మాకు ఏ సీజన్లోనైనా మార్కెట్లో మామిడికాయలు దొరుకుతాయి. ఇక్కడ చెట్లకి కాయకపోయిన సీజన్లో కానీ మార్కెట్లో మాత్రం మామిడికాయలు దొరుకుతాయి అన్నమాట. మా అమ్మ ఈ పెద్ద ఫోన్ తీసుకొని ట్రై చేస్తూ ఉంది. మా అమ్మకి బాగా సరదా ఈ వీడియోలు చేయాలన్నా చూడాలన్నా ఆమెకు నేర్పిస్తే చేస్తానమాట. నా దగ్గర ఉన్నప్పుడు కూడా చూసేది. వీళ్ళిద్దరు బాబులు, మా చెల్లెలోళ్ళ పిల్లకాయలే వీళ్ళిద్దరు కూడా. ఇంకా మా పెద్ద చెల్లెలు పాప ఫోన్ తీసుకొనింది. మేము అంటే నాకు డేట్ టైం అనమాట. నేను రానని చెప్తే కూడా మా అమ్మ ఊరుకోలేదు. మన ఇంట్లోకే కదమ్మా, నువ్వు ఉంటే రాకుండా ఉంటే ఎట్ట అందరం ఏడుంటే అని చెప్తే సరే నేను పోయాను. నాకు కొంచెం కడుపులో నొప్పి అలాగుంటే పడుకొనే ఉన్నాను అనమాట. అందుకే నా ఫేస్ కూడా చాలా డల్గా ఉన్నది ఇక్కడ. ఇంకా ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని అన్నీ చూస్తూ ఉంది. వీళ్ళందరూ ఆడుకోవడము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే పిల్లలందరూ చిన్నపిల్లకాయలు బాగా ఆడేసుకుంటారు. మా అమ్మ కూడా వాళ్ళతో పాటు బాగా ఆడేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే మేము అందరం, మా వారు కూడా మధ్యాహ్నం వచ్చేసారు అక్కడికే. అందరం అక్కడే భోజనం చేసుకున్నాము. మా అమ్మ అక్కడికే రమ్మనింది, నన్ను ఇక్కడేం చెయ్యొద్దు ఇక్కడికి రామ్మ అని చెప్పింది. ఇదైతే ఫైనల్గా దీని గురించి మీకు చెప్పాలి. భలే ఆనందం వేసింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఒక షాప్ కనిపించింది అనమాట. ఆ షాప్లో నేను చెప్తుంటాను కదా, నాకు గార్డెన్కి ఇట్లాంటి ప్లాస్టిక్ ట్రేలు కావాలి, 2-3 అంగుళాలవి కానీ 4 అంగుళాలవి లోతుండేవి అట్లాంటివి కావాలని ఎక్కడ పోయినా నేను చూస్తూ ఉన్నాను. డీమార్ట్లో కూడా లేవన్నమాట మొన్న. ఇంకా మాకు చాలా లాంగ్ కాపు ఇది కట్టి వెళ్తే ఉంటాయి. అక్కడికి ఏదో ఒక పని ఉన్నప్పుడు వెళ్ళాలి. అది కనిపించింది ఈ షాప్లో. అప్పుడు మా చెల్లెలు కూతుర్ని తోడు తీసుకొని ఇక్కడికి వచ్చానమాట. ఇవి కొనుక్కొని వెళ్దాము అని చెప్పేసి. వీటిల్లో నేను ఏమేమి కొన్నానా అని నా వీడియో లాస్ట్లో చివరి ఉంటుంది. అవన్నీ అయితే మొత్తానికి ఫైనల్గా నాకు కావాల్సినవి దొరికాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి అందరము మా ఇంటికి బయలుదేరాము, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి. అక్కడ కొంచెం వేరే ఫ్లాట్లు, కొన్ని ఇల్లులు ఉన్నాయి. చూడాలా, మా చెల్లెలు వాళ్ళు కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ ఉన్నాయన్నమాట. కొంచెం చూద్దాము అని చెప్పి అంటుంటేను సరేనని అందరం కలిసి ఆటో మీద అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా కోసం, ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు కూడా అవి కొనుక్కోవాలనుకున్నా ఎంత పడతా ఉన్నాయి అంటే, నేను దగ్గరుండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను కదా, అలాగా మనము కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత పడుతుంది అనేదాన్ని మేము బేరీ చేసుకోవాలని అన్నీ తిరిగామన్నమాట. కొన్ని ఫ్లాట్లు అవి చూసుకొని ఆ తర్వాత మన ఇంటికి వచ్చేసాము ఫైనల్గా. ఈ హౌస్ అయితే అంత లోపల, అంటే మా పిన్నమ్మ వాళ్ళది మీకు నేను ఇదివరకు ఒక హౌస్ చూపించాను, అది చెప్పుకుంటా ఉన్నామన్నమాట. అక్కడ పిన్నమ్మ వాళ్ళ ఇల్లులాగా ఉందక్క ఇది, ఆ టైప్లో ఉన్నది. మా పిన్ని వాళ్ళు అప్పుడు 64 లక్షలకో ఎంతో కొన్నారు. ఇక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉండేది సేమ్ 54 లక్షలకి అట్లాగే చెప్తున్నారు. 2 ఫ్లోర్లు ఉండేదైతే ఎక్కువ కాస్ట్, ఇప్పుడు అది 90 ఎంతో చెప్తున్నారు. 90 లక్షలు 95 లక్షలు చెప్తున్నారనమాట. ఇది ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. సేమ్ ఇదే సింగిల్ ఫ్లోర్ అనమాట. అవన్నీ 55-54 ల్యాక్స్ అలాగా చెప్తున్నారు. మనము తక్కువ ఇంకా బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారనమాట. ఇంకా ఎప్పుడు కూడా మా చెల్లెలు వాళ్ళు వచ్చిందంటే మా ఇంట్లో కంటే ముందు ఇక్కడ కూర్చుంటారనమాట. నేను కూర్చొని ఉండే దగ్గర కూడా కూర్చోరు, ఇక్కడ కూర్చుంటే చాలా గార్డెన్లో కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటాము అని అంటే. ఇంక నేను టీ అయ్యి పెట్టుకొని వచ్చాను. అందరం బయట కూర్చొని, మా బుడ్డగాడు పైన పడి పేకుతాడని అసలు వీళ్ళు ముందు ఇంట్లో కూడా ఎక్కువసేపు ఉండరు అనమాట. ఇక్కడే నా ఈవినింగ్ దాకా 6:30 అక్కడ దాకా ఉండేసి కూర్చొని మాట్లాడుకొని సరదాగా అన్ని నీళ్లు పోసారు చెట్లకి వాటికి కూడా. ఎందుకంటే నేను తాగకూడదు, నేను నీళ్ళు పోయకూడదు అని చెప్పేసి అంటే, సరే మా చెల్లెలు వాళ్ళిద్దరు మా వారు బకెట్తో నేను నీళ్ళు అందిస్తే మొక్కలన్నిటికీ లోపల బయట అన్ని నీళ్ళు అయితే పోసేసారనమాట. ఈ లోపల ఈ కుక్కపిల్లలన్నీ వచ్చేసాయి. బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే ఇంకా మా పిల్లలు కూడా సరదాగా అన్నిటికీ తలా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వేస్తూ ఉన్నారనమాట వాటికి.
అవి చాలా అసలు ఏమి ఈ మాత్రం కూడా వీళ్ళని ఏమి అనవు. ఈ బయట కుక్క పిల్లలు అయితే బుడ్డగాడైతేనే పైన పక్కన పడి పీకేస్తాడనమాట, నాకేస్తాడు ఒళ్ళుకి. అది ఒక భయము. కొంచెం వాళ్ళు ఎక్కువ కుక్క పిల్లల్ని వాటిని సాగరు కాబట్టి కొంచెం అది గీక్కుంటాయి, ఆ టెన్షన్ పడతారనమాట. అది ఆపదు దాని ప్రేమ, ఎందుకంటే ఎక్కువ కదా. మా వారు వచ్చినప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదా నేను, పైన పడి పడి పీకద్దు అనమాట. నేను ఇంకా ఎక్కువైతే షూట్ కూడా చేయలేదు అందులో. నాకు అంటే డల్గా ఉన్నది. ఈ ఫోన్ కూడా ఒకటి డల్గా ఉన్నది. నాకు తోడు నాకు మామూలుగా మంత్లీ 2-3 డేస్ మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఎక్కువ షూట్ కూడా చేయలేను. మీకు చెప్తూనే ఉంటాను, నా వీడియోస్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. దానికి తోడు ఇది కూడా ఏమంటాము, చాలా మసగ్గా కనిపిస్తూ ఉందన్నమాట. మొన్న వాటర్లో పడింది కదా, ఇలాగ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఇక్కడ వచ్చేసి మెంతాకంతా కోసుకోపోయారు. రేపు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పప్పు చేసుకుంటాంలే అని చెప్పేసి తోటకూర మెంతికూర ఉంటే అదంతా పట్టుకెళ్ళారు. అది లోపలికి వచ్చి చూస్తున్నారు మా చెల్లెలు వాళ్ళు. అంతకుముందు అంతా ఇవి చూడలేదు. మా చిన్న చెల్లెలు అయితే వచ్చి చాలా రోజులు అయిపోయింది. మా పెద్ద చెల్లెలన్నా వచ్చింది కానీ ఆ కూర చెట్లు అన్నీ బాగా వేసావక్క, బాగా కాస్తున్నాయి ఇప్పుడేను అని చెప్పి రోజుసేపు నవ్వుకున్నాము. అందుకే ఇంక నేను వంట అవన్నీ కూడా ఏం వీడియో తీయలేదు ప్రస్తుతానికి. ఇంకా ఇవన్నమాట నేను షాపింగ్ చేసింది. అవి ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్నాను అన్నాను కదా, నాకు ఆకుకూరలు పోసుకునే దానికి ఇప్పుడు తోటకూర అవన్నీ ఉన్నాయి కదా, ఆకుకూర పొట్లాలన్నీ తెచ్చాను కదా. ఇంకా మెంతికూర అంటే ధనియాలు వేసుకోవాలన్నా ఇవన్నీ బాగుంటాయి. నాకు ఇలాంటివి అంతకుముందు అంత దొరకలేదు, డీమార్ట్లో కూడా దొరకలేదన్నమాట. అందుకు భలే హ్యాపీ వేసింది అక్కడ ఫస్ట్. ఇవైతే ఈ పెద్దవి ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, ఒక్కొక్కటి 100 రూపాయలు అనమాట. ఆ చిన్నవన్నీ ఒక్కొక్కటి 50 రూపాయలు. మొత్తం 800 రూపాయలు అయ్యాయి అనమాట ఈ టబ్బులన్నీ. నేను ఏంది అంటాం కదా, గార్డెన్ వేసి ఎంత మిగిలిస్తున్నాను కానీ కూరగాయలు కొనకుండా వీటికి పెట్టే ఖర్చు మాత్రం బాగా ఎక్కువైపోయిందని మా చెల్లెలు వాళ్ళంతా నవ్వారనమాట. అవి కావాలి ఇవి కావాలని అన్నీ కొనేస్తూ ఉండవు, ఆ కూరగాయలన్నీ ఎన్ని పండిస్తున్నావో ఏమో అని నవ్వుకున్నాము. ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇలాగా అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి.